కొందరు వ్యక్తులు చేసిన మిస్టేక్స్ తోటి టోటల్ ఒక కమ్యూనిటీ మొత్తం అలాంటిదే. సో ఆ కమ్యూనిటీలో ఉన్న మనుషులు మొత్తం అలాంటి వాళ్ళని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఒక అంచనాకైతే రావద్దు. మనం కమ్యూనిటీ అంటే ఏందో ఒక మతం గురించి మనం మాట్లాడుకుంటే, సో అది హిందూ అయినా కానీ, లేకుంటే ముస్లిం అయినా కానీ, లేకుంటే క్రిస్టియన్ అయినా కానీ, సో ఎవరైనా కానీ ఏ ఒక్క మతంలో కొందరు వ్యక్తులు చేసిన తప్పుడు పనుల వలన సో ఆ టోటల్ మతాన్ని మనం కించపరచడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి సో ఆ పేరు వినడంతోనే వీళ్ళంతా ఇలాంటి వాళ్ళేరా అనే ఆలోచన అయితే రావద్దు. సో ఈ మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే ఒక వీడియో చూపిస్తాం మీకు. సో ముందైతే ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాతకి మనం మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల సో చూసిగా ఈ వీడియో గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. ఈ వీడియో వైరల్ అవడమే కాకుండా పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై ఒక్కొక్కరు ఒకలా రెస్పాండ్ అవుతున్నారు. అసలు జరిగింది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేసిళ్ళు. సో కొందరేమో ఈ టాపిక్ ని మత ముసుగులో ఇంకా పెద్దగా చేస్తుంటే, కొందరేమో సో పేదవాడు కదా, పేదవాడి విషయంలో ఇలాంటి పనులు చేయడం కరెక్టా అని చెప్పేసి కొందరు రియాక్ట్ అవుతున్నారు. అంటే ఆ పర్సన్ కి మద్దతు తెలుపుతున్నారు. ఇంకొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కి ఉపయోగపడుద్దు అనే ఆలోచన, లేకుంటే వేరే ఏదైనా కావచ్చు, బట్ వాళ్ళు కూడా రాజకీయంగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఏంటి ఈ వివాదం, అసలు ఈ టోటల్ వీడియోలో ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చాలా షార్ట్ గా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో చూసిన తర్వాతకి కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. సో నచ్చిన వాళ్ళు డెఫినెట్ గా తిడతారు. వాటికి నేను పెద్దగా రెస్పాండ్ అవ్వను, రియాక్ట్ అవ్వను. మరి ఏం జరుగుతుందనే పక్కన పెట్టేస్తే మన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సో మ్యాటర్కి వెళ్తే, కర్నూలుకి చెందిన వలిన వ్యక్తి సో రీసెంట్ గా జరిగిన మేడారం జాతరలో సో పాలకో బందులు అమ్ముకుంటున్నాడు అనమాట. సో ఆ టైంలో ఒక యూట్యూబర్ తన దగ్గరకు వచ్చేసి మీ పేరు ఏం పేరు అని అడిగిండు. వెంటనే తను ఏం చేసింటే, సార్ నా పేరు వలి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ పర్సన్ తన పేరు వలి అని చెప్పడం ఆలస్యమో ఆ యూట్యూబర్ ఎలా రియాక్ట్ అయిందంటే ఆహా అంటూ సో తనను కొన్ని క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది. నీ ఆధార్ కార్డ్ ఏది, సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఈ ఫుడ్ దీనిపైన అసలు ఎక్స్పైరీ డేట్ లేదు, నువ్వు ఎలా అమ్ముతున్నావు, నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ అమ్మనికి అని రకరకాల క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది ఆ వలి అనే పర్సన్ని. ఎప్పుడైతే ఆ యూట్యూబర్ ఇలాంటి క్వశ్చన్స్ వేయడమే తర్వాతకి ఆ పర్సన్ కూడా రియాక్ట్ అవుతున్నాను అనమాట. ఏమంటే, సార్ నా పేరు వలి, నేను యాక్చువల్గా దీనికి ఓనర్ కాదు సార్, సో నేను పుట్టకూడు కోసం పనిచేసుకుంటాను, నాకు ఆధార్ కార్డ్ లేదు, అలానే ఈ ఫుడ్ ఏమో ఓ 3-4 డేస్ అయితే కొంచెం ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది సార్, అంతకని ఎక్కువైతే ఉండదని చెప్పేసి తను వాటికి కూడా సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాలంటే యూట్యూబర్ అలా రియాక్ట్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే బంధువులు అమ్ముకునే వ్యక్తి పేరు వలి అవ్వడం. సో వలి అనే ఈ వ్యక్తి ఒక ముస్లిం. ఇక ఎప్పుడైతే ఈ యూట్యూబర్ సో తన గురించి చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే వేయడం స్టార్ట్ అయిపోయిందో ఆ సమయంలో ఉన్న ఆ నియర్ బై ఉన్న చాలా మంది గుమ్మిగూడమే ఆలస్యము ఒక్కోలా క్వశ్చన్స్ అయితే వేయడం జరుగుతుంది. ఒక మహిళ అయితే ఏం చేసిందంటే డైరెక్ట్ తన దగ్గర ఉన్నటువంటి మైక్ తీసుకొని తను కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. అక్కడ కొందరు ఇజ్రాయల్ కూడా ఉన్నారు అనమాట. కొందరు ఏమంటారంటే ఈ ఫుడ్ నువ్వు తింటావా, సో ఈ బంధువులు నువ్వు తింటావా, చూసినవా ఇది ఎంత దారుణంగా ఉందో, సో మీ పిల్లలకు తినిపిస్తావా, అసలు ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి తను ఇలాంటి మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్స్ బట్ ఒక్కొక్క విధంగా అయితే రియాక్ట్ అవడం అయితే జరుగుతుంది. ఎవరైతే వాళ్ళు తింటావని అడిగిల్లో సో వాటికి తన సమాధానం ఏంటంటే వాళ్ళ ముందే ఆ బన్ను తింటుండ అనమాట. సో కామన్ గా వాళ్ళు కూడా తినమని చెప్పి కాబట్టి నేను తింటుండు. తినే టైంలో ఆ ముందు ఆ బన్ను కోయాలి కాబట్టి ఆ బన్ను కోస్తుంటే కూడా తన చేయి అనేది షివర్ అయిపోతుండే. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఒక ప్రదేశంలో ఒక వ్యాపారం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఒక 10 మంది నీకు రౌండ్ వేసుకొని అంటే ఒక 10 మంది నీకు చుట్టూ గుమిగూడి నిన్ను రకరకాలుగా క్వశ్చన్ చేస్తుంటే సో ఖచ్చితంగా కొంచెం భయం అనేది కామన్ గా ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ తప్పు చేస్తేనే భయపడతాడు, తప్పు చేయకపోతే భయపడడం అని చెప్పేసి అంటే అది తప్పనమాట. ఎందుకంటే సినిమాలో జరుగుతుంది కావచ్చేమో, తప్పు లేకపోతే మనిషి భయపడకుండా ఫైట్ చేస్తారు కావచ్చేమో. సో గతంలో మనము కొన్ని వీడియోస్ చూసే ఉంటాం. ఏంటిదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఒక వ్యక్తి ఏం చేసినంటే ఆ నూడిల్స్ ని పక్కన ఉన్నటువంటి మురికి నీళ్ళలో ముంచుకొని తీసుకొచ్చిన వీడియో అయితేనేమి, లేకుంటే పావుబాజీ అమ్మే ఒక పర్సన్ ఏం చేసినంటే తనకు మూత్రం వస్తుందని చెప్పేసి సో అక్కడ అందరికీ కల్పించే నీళ్ళలో తను మూత్రం పోయడము. ఇంకా దారుణం ఏంటంటే మా నియర్ బై ఏరియాలో జరిగిన సిచ్యువేషన్ అనమాట ఇది చెప్పేది. సో అక్కడ ఐస్ క్రీమ్ బండి కామన్ గా రోడ్ల బండి పెట్టి అమ్ముతారు కదా, స్కూళ్ళ ముందు పెద్ద పెద్ద బండ్లు అమ్ముతారు కదా. సో అలాంటి బండిలో తన వీర్యాన్ని కలిపి 5-6 రోజులు ఆ ఏరియాలో ఉన్న ప్రజల గట్ట తను అమ్మిండంట. ఈ విషయము వైరల్ అవ్వడము, పోలీసులు ఎమ్మటే తనను అరెస్ట్ చేయడము, దీని ద్వారా నెక్స్ట్ విచారణలో తెలిసినాయి ఇలాంటి సంఘటనలు మొత్తం. ఇలాంటి ఇంకా మనకు తెలియని చాలా ఉన్నాయి అనమాట. అయితే ఆ యూట్యూబర్ ఎందుకు ఎగ్జాక్ట్ గా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు క్వశ్చన్ చేసినంటే తను చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? సో ఇలాంటి వ్యక్తులు ఆల్రెడీ కొందరు తనకు కనబడ్డారంట. సో కనబడినప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి పోయి సో తనను క్వశ్చన్ చేసినప్పుడు తన దగ్గర ఉన్న బంధువులలో అంటే తన దగ్గర ఉన్న బంధువులు ఉంటాయి కదా, సో ఆ బంధువుల్లో పురుగులు పడడం చూసి వెంటనే పోలీసులో కంప్లైంట్ చేయడం అయితే జరిగిందంట. సో వెంటనే పోలీసులు వచ్చేసి తనను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇలాంటి వ్యక్తులు చాలా మంది అక్కడ మేడారంలో అమ్ముతున్నారని చెప్పేసి తనకు తెలిసింది. సో వెంటనే తను ఏం చేసినంటే ఎవరెవరు ఎక్కడ ఉంటారో వాళ్ళని వెతుక్కుంటూ నేను తిరుగుతున్నాను అనమాట మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ చేసిన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. అంత ముందు కూడా తను ఇలాంటి వీడియోల పైన కూడా రియాక్ట్ అవుతూ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట. అంటే ఫుడ్ అనేది క్వాలిటీ లేదని చెప్పేసి తను వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక మేడారంలోనే కాదు, సో కామన్గా మన విలేజ్లో అయితేనేమి సిటీలో కూడా ఇలాంటి పాలకో బంధులు అనేది సో ఒక ఆటో వేసుకొని తిరుగుతూ అమ్ముకుంటూ
అమ్ముకుంటున్నట్లు చాలా మంది మనం చూసినాము. హైదరాబాద్ లో కూడా ఇలాంటి బందులు తయారు చేసే ఏరియాలో కూడా ఆ బందులన్నీ కరెక్ట్ ఉండట్లేవు. సో వాటిలో కూడా పురుగులు పడడం అయితేనేమి, కొంచెం అక్కడ క్వాలిటీ అనేది కరెక్ట్ లేదు, కల్తీ జరుగుతుందని చెప్పేసి ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ రావడం తోటి సో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు సో వాళ్ళు అక్కడ అటాక్స్ అనేది చేసిలంట. ఆ టైంలో కూడా ఇలాంటి ఫుడ్ అనేది చాలా బయటపడడం తోటి అక్కడ కొన్ని వందల కిలోల ఈ ఏదైతే పాలకోవా అంటారో సో వాటిని అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో వీటన్నిటి గురించి తనకు ఐడియా ఉంది కాబట్టి సో ఇక్కడ ఫుడ్ కూడా అలాంటిదే ఉండొచ్చు అనే ఆలోచన తోటి తనైతే అందరినీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కాకపోతే ఎప్పుడైతే ఆ పాలకోవా బంద్ అమ్మే వ్యక్తి పేరు వలి అని చెప్పిండో ఆ టైంలో తను రియాక్ట్ అవ్వడం అనేది మామూలుగా రియాక్ట్ అయితే బాగానే ఉండు. సో తను వలి అని చెప్పడమే ఆలస్యము, ఎందుకంటే ఇది ఒక ముస్లిం పేరు కాబట్టి ఖచ్చితంగా అక్కడ జరిగే వ్యక్తులు కూడా ముస్లిమ్స్, సో వాళ్ళు కూడా ఇలాంటి ఫుడ్ అమ్ముతున్నారు కాబట్టి మేబీ ఈ ఫుడ్ కూడా అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉండొచ్చు అని ఇలా ఊహించుకొని సో వాళ్ళు అతని పైన రియాక్ట్ అయితే అవ్వడం జరిగిందనమాట. కాకపోతే నేను ముందే చెప్పిన కదా నేను ఈ వీడియోలో స్టార్టింగ్ లో ఒక మతంలో చేసిన కొందరు వ్యక్తుల మిస్టేక్స్ వలన సో టోటల్ మతానికే మనం ఆపాదించి సో ఈ మతం వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా అది టాపిక్. సో అక్కడెక్కడ దొరికిలని చెప్పేసి ఇక్కడ ఈ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి పేరు ఒక ముస్లిం అని చెప్పేసి చెప్పడము, సో ఆ వ్యక్తి ముస్లిం కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా అక్కడి నుంచి జరిగిందా లేకపోతే వీళ్ళందరూ అలాంటి వాళ్ళ ఏదైతే ఇలాంటి ఆలోచన ఉంటాయో ఈ ఆలోచన ఒకటే తప్పు. సో అలానే ఇక్కడ ఇంకో టాపిక్ మనం మాట్లాడుకోవాలి. మనకు హెల్త్ బాగాలేనప్పుడు వేసుకునే టాబ్లెట్స్ కి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. సో ఒక టాబ్లెట్స్ కి ఎక్స్పైరీ డేట్ అని కాదు, మనం నిత్యం రోజు మనం ఉపయోగించే ఏ వస్తువు కూడా ఒక టైం వరకు ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాతకి వాటిని ఉపయోగించము. సేమ్ టైం మనకి హెల్త్ రిలేటెడ్ టాబ్లెట్స్ అయినా కానీ వాటిని వేసుకోము, ఎందుకంటే వాటికి క్వాలిటీ అప్పటి వరకే ఉంటే అందులో ఉన్న పవర్ కూడా అప్పటి వరకే ఉంటుంది అనమాట. దాని తర్వాతకి వాటిని మనం వేసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ గా సంథింగ్ ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది కామన్గా వస్తాయి ప్రతి ఒక్కరు. అందుకనే అక్కడ ఎక్స్పైరీ డేట్ వాటికి ఎప్పటి వరకు ఉందో చూసే మరి తీసుకుంటారు అనమాట. సో తినే వస్తువు అయినా కానీ లేకుంటే వేసుకునే టాబ్లెట్స్ అయినా కానీ ప్రతిదీ ఏ వస్తువు అయినా కానీ ఎక్స్పైరీ డేట్ చూసే ఇక్కడ చేస్తారు. ఇక్కడ కూడా ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో అక్కడ అమ్మే వ్యక్తి చెప్పిండు ఆల్రెడీ, ఎందుకంటే ఆ బందుల క్వాలిటీ అనేది ఓన్లీ 3 days వరకే ఉంటుంది, దాని తర్వాతకి అవి పనికిరావు అని చెప్పేసి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తనని అడిగిళ్ళు, నువ్వు ఎప్పుడు వచ్చినావు మేడారాంకి అని అడిగితే తను 5 రోజుల క్రితం వచ్చినా అని చెప్పేసి చెప్పిండు. అంటే 3 daysకే వాడికి వ్యాలిటీ ఉన్నప్పుడు, అంటే 3 daysకే వాడికి ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు అతను వచ్చేసి 5 రోజులు అన్నప్పుడు అంటే ఆల్రెడీ 2 days అని ఇంకా ఎక్స్ట్రా అయిపోయింది. మరి ఇప్పుడు ఆ ఫుడ్ ఎవరైనా తిని వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో ఈ టాపిక్ ఎవరు డిస్కస్ చేయట్లేరు. సో అలానే ఆ చిన్న క్లిప్ అనేది ఒకటే అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవడమే ఆలస్యము. సో రియాక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూడకుండా ఖచ్చితంగా ఇలాంటి ఒక పుట్టగూటి కోసం ఇలాంటి పని చేసుకునే వ్యక్తిని అలా క్వశ్చన్ చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి సో వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ తనను సమర్థించిన వాళ్ళని తప్పని చెప్పట్టేను, అలానే తనను వ్యతిరేకించిన తప్పని చెప్పట్టేను. కాకపోతే ఎవరు చూసినా కానీ వీడియో సో టోటల్ గా వీడియో చూసిన తర్వాత రియాక్ట్ అయితే బాగుంది అనేది నాకు అనిపించుండే మెయిన్ గా. ఇప్పుడు పుట్టకూటి కోసం ఒక పేదవాడు అమ్ముకుంటుండు ఫుడ్ అంటే తప్పేం లేదు, కాకపోతే ఆ ఫుడ్ క్వాలిటీ ఉందా లేదని కూడా మ్యాటర్స్ కదా. సో 10 రూపాయలకే అమ్ముతుంది కాబట్టి ఫుడ్ అనేది సో మనం తిందాము, వాడు పేదవాడు కాబట్టి సో వాడిని కొంచెం మనం బాగు చేద్దామని చెప్పేసి ఆలోచన ఉంటే మంచిదే. కాకపోతే క్వాలిటీ లేని ఫుడ్ తిని రేపు రోజు నీకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అంతేగాని పేదవాడు ఫుడ్ అమ్ముకుంటే కూడా చూడకుండా ఓర్వలేకపోతున్నారు ఏంది అసలు ఏం బతుకులరా అని చెప్పేసి అలాంటి కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో పేదవాడైనా కూడా తన జీవనోపాధి కోసం తను అమ్ముకుంటుండే తప్పేం లేదు, కాకపోతే తను చేసే అలాంటి క్వాలిటీ లేని ఫుడ్ మిగతా వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు సఫర్ అయిపోతారు కదా. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడుతుంది. ఈ పాయింట్ గురించి ఏ ఒక్కరు కూడా డిస్కషన్ చేయట్లేరు, ఓన్లీ మతం గురించే మాట్లాడుతున్నారు. హిందూ అంటున్నారు, ముస్లిం అంటున్నారు, కానీ ఫుడ్ గురించి ఎవరు డిస్కస్ చేయట్లేరు. తనను మతం పేరుతోటి అలా క్వశ్చన్ చేయడము, ఆ విధంగా తనను చూడడం అనేది నేను చెప్తున్నా తప్పు, డెఫినెట్ తప్పు. కాకపోతే ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఏంటిది అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కస్ చేయాలి. సో విషయము ఇక్కడితో ఆగిపోలేదు. సో రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీ అయితేనేమి, నారా లోకేష్, అలానే జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు, సో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ సో ఆ వలి అనే పర్సన్ కి కొంచెం వాళ్ళు కూడా ఒక మద్దతు అయితే తెలుపుతున్నారు. సో ఇలా పెద్ద పెద్ద వాళ్ళు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందో సో ఆ ఫుడ్ గురించి ప్రతి ఒక్కరు కూడా మతం కోణంలో చూడడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ రాజకీయ నాయకులు అనేది కాదు, కొందరు ఒక ఉగ్రవాద సంస్థలతో లింక్ ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా సో వలికి మద్దతు తెలపడం తోటి ఇంకా వివాదం అనేది పెద్దగా తయారైపోయింది. మరి ఎవరైనా ఇక్కడ వరకు మీరు వీడియో చూసి ఉంటే నిజంగా చెప్పిన టాపిక్ లో తప్పేవరిది? సో మతాల గురించి మాట్లాడడం కరెక్టా కాదా? సో ఫుడ్ గురించి టాపిక్ డైవర్ట్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.